మహిళల్ని లాగడం ఏంటి? కాదండి, చూపించకండి. సినిమా గురించి అనడం ఒక తప్పు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని కించపరుస్తూ మాట్లాడడం ఏంటి? అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారండి? అదే సార్. అదే నేను చెప్తున్నాను. అతను ముందుకొచ్చి అతనే దాని గురించి చెప్తే బావుంటుంది తప్ప, మా బోటి వాళ్ళమో లేదు అక్కడ టీడీపీ అధికార ప్రతినిధి గారో దీనికైతే ఆన్సర్ చేయలేదు. ఎందుకంటే తనకి తన వంతు పరివర్తన రావాలి. తను మాటలు తను వెనక్కి తీసుకోవాలి. మేమిక్కడ కూర్చొని నువ్వు మాట్లాడిన తప్పు అని జడ్జిమెంట్ ఇవ్వడానికి మేమెవరం ఇక్కడ కరెక్ట్ కాదేమో ఆ మాటలు చెప్పడానికి. బట్ ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళని కానీ, మహిళల్ని కానీ కించపరిచేలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పు. అది ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకుడైనా. దయచేసి ఇవి కంట్రోల్డ్ గా ఉండండి. ఇది గత ప్రభుత్వం మూలాలు మీరు గమనించుకొని ఇప్పుడు కూడా చేస్తామంటే అది అవ్వదు. కూటమి ప్రభుత్వంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. మహిళల పైన చిన్నపాటి మీరు వ్యాఖ్యలు చేసినా కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటారు ఇక్కడ ఉన్న నాయకులు. అది గమనించాలి. మీరు శ్రీశైలంలో నిన్న జరిగిన దాన్ని కూడా మీరు గమనించారు. ఏకంగా ప్రెస్ నోట్ వచ్చింది జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ లో. సో మేమైతే టాలరేట్ చేసేదే జరగదు సార్ కూటమి ప్రభుత్వంలో. అది ఎవరైనా మా ఎమ్మెల్యేలైనా, ఇంక్లూడింగ్ మా ఎమ్మెల్యేలైనా కూడా చెప్తున్నాను. కరెక్ట్ గా ప్రజలు మనకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ మనం చేయాల్సిన సూపర్ సిక్స్ అమలుపరుచుకుంటూ ఎక్కడికెక్కడ అవినీతిని అరికడుతూ ముందుకు సాగాలనేది మన అజెండా. మనం ఈ రోజు కోసం కాదు, 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకుంటున్నాం కాబట్టి క్రమశిక్షణగా ఉండాలి, తప్పదు. ఓకే, చిన్నప్పరెడ్డి గారు.